అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, నీపైన నువ్వు దృష్టి పెట్టు, సమాజంపై కాదు. నీ పని నువ్వు చేసుకో. ఇతరుల వైపు నువ్వు మనసు అనేది అస్సలు మళ్లించవద్దు. నీ వైపు నువ్వు దృష్టి పెడితేనే నీ లక్ష్యాన్ని నువ్వు చేరగలవని మాత్రం గుర్తుంచుకో. ఎప్పుడు కూడా నీ దృష్టి నీ లోపల తీసుకెళ్ళు. నువ్వు చెల్లాచెదురుగా ఉన్నంత వరకు నువ్వు ఏ పని సాధించలేవు. నువ్వు ఇతరుల్ని చూస్తూ ఆలోచించే సమయం నీ కలల నుంచి నిన్ను ఒక అడుగు దూరం చేస్తుంది. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నువ్వే దాని యజమానివి. ఎవరి కోసం జీవించరు, ఎవరి కోసం కష్టపడరు. ఈ కాలంలో చాలామంది ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళకు తక్షణ పొగడ్తలు కావాలి, చప్పట్లు కావాలి. వారి దృష్టి ఉన్నవారు మాత్రమే ఎవ్వరూ చూడకుండా పనిచేసే వాళ్లకు ఇతర కళలు వాస్తవం అవుతాయి. ఆ రహదారి అందరికీ తెరిచే ఉంటుంది, కానీ కొనసాగించే ధైర్యం కొందరిలో మాత్రమే ఉంటుంది. మిత్రమా, ఈ సమాజంలో నిన్ను నువ్వు కనుగొనడం అంటే చాలా కష్టమైన పనే. ఎందుకంటే ప్రతి ఒక్కడే నువ్వు తన ఆలోచన ప్రకారం ఉండాలని కోరుకుంటారు. కానీ నీ కలల బలహీనత అంటారు, వెర్రితనం అని కూడా అంటారు. ఒక్కటే జనాల మాట పట్టించుకోకు. ఈ మాటలు ఎప్పటికీ ఆగవు, కానీ నీ టైం వస్తుంది, నీ పని మాట్లాడుతుంది. జీవితంలో ఒక మాట గుర్తుంచుకో మిత్రమా, ఈరోజు నేను తక్కువ చూపించే ఈ జనం రేపు పొగడడం కోసం క్యూలో నిలబడతారు. కానీ అలాంటి రోజు ఎప్పుడు వస్తుంది? నువ్వు నీ శక్తినంతా, దృష్టినంతా ఉత్సాహంగా జనాల మాటల నుంచి తప్పించి నీ మీద, నీ జీవితం మీద దృష్టి పెట్టినప్పుడే. నీకు ఎలాంటి పోటీ ఉండదు. పక్కవారి మాటల్ని వింటే నువ్వు నీ నుంచి దూరం అయిపోతావు. ఈ సమాజం ఎప్పుడూ ఇతరులను అర్థం చేసుకోదు. నువ్వు ఏదైనా చూపించేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. నీ విలువ కూడా, నీకు విలువనేది సమాజం ఇవ్వాలంటే కష్టపడాలి. సమాజం నిన్ను తీసివేస్తూనే ఉంటుంది. ఈ సమాజం ఎలా ఉంటుందంటే గెలిచిన వాడిని మాత్రమే గౌరవిస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు నీ కోసం పనిచేస్తావు అంటే సమాజాన్ని ఎదిరించి ప్రమాదకరమైన వాడిగా చూస్తారు. నువ్వు ఎవరైనా ఎలా ఉన్నా ఈ రోజు నుంచి ఒక నిర్ణయం మాత్రం తీసుకో. జనాల మాటలనే కాకుండా నీ మనసు చెప్పిన మాట విను. నీ ప్రయాణం నీది, నీ విజయం కూడా నీదే. విజయం కోసం నువ్వు ఒంటరిగా నడవాలి. ఎప్పుడైతే నీ మాట వినడం మొదలు పెడతావో అప్పుడే నీ సమయం మొదలవుతుంది. ఎలాంటి మాటలు నిన్ను ఆపలేదు, ఎలాంటి భయము పెద్దది కాదు. నువ్వు ఈ ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను నువ్వు మార్చుకో. ప్రతిరోజు నువ్వు ఆలోచిస్తావు, జనాలు ఏమనుకుంటారని, ఎవరు నీ వెనుక ఏమి మాట్లాడుతున్నారని, ఎవరు నిన్ను తక్కువ చేసే ప్రయత్నంలో ఉన్నారు అని. ఒక్క మాట గుర్తుంచుకో, నీ దృష్టి సమాజంపై ఉన్నంత వరకు నువ్వు నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. జనాలు ఏమనుకుంటున్నారు అన్నది సాధారణమైన భయం. అది ప్రతి ఒక్కరిలో ఉచితంగా దొరుకుతుంది. ఆ భయాన్ని విడిచిపెట్టి జీవితాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళు. అప్పుడు జనాల మాటలకు ఎలాంటి అర్థం ఉండదు. ఒకరోజు 24 గంటలు ఉంటాయి. అవి ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటాయి. కానీ తేడా ఏంటి అంటే నువ్వు నీ సమయాన్ని ఇతరులను చూడటానికి, వారి మాటలు వినడానికి, అర్థం చేసుకోవడానికి వృధా చేస్తావు. ఈరోజు నువ్వు నీ మనసు నువ్వు ఒక్కసారి మాట్లాడి చూడు. నువ్వు నీ జీవితంలో నిజంగా హీరో కావాలనుకున్నావా? కేవలం సమాజం కోసం జీవించాలనుకున్నావా? అప్పుడు నువ్వు నిజం తెలుసుకుంటావు. సమాజానికి సమాధానం ఇవ్వడం ప్రయత్నించుకో. నీకు సమాధానం ఇవ్వడం నువ్వు చెప్పుకోవాలి. నువ్వు ఇప్పుడున్న స్థితిని నీ సంతోషాన్ని ఇస్తుందో, లేక నువ్వు సమాజానికి చేసిన ఈ నకిలీ చక్రంలో సరిపోవడం ప్రయత్నిస్తున్నావా? ఎగురుకోవాలంటే నిన్ను నీ నుంచి బయటపడాలి. కేవలం ఒక ముఖంగా మిగిలిపోతావు. ఒంటరిగా నడవడం మొదలుపెట్టు. అప్పుడే నీ పేరు వినపడుతుంది. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. సమాజం ఏమనుకుంటుందో అన్న దాని గురించి కాకుండా నువ్వేం చేయగలవో దానిపై దృష్టి పెట్టు. ఈ సమాజం అతిపెద్ద మోసం ఏంటో తెలుసా? నువ్వు నీ సామర్థ్యాన్ని కేవలం జనాలు అర్థం చేసుకోలేరని కారణంతో చంపేయడం. ఆటంకాన్ని, పోలికకు, తీర్పును కత్తిరించి రాయడానికి ఒక్క విషయంపై మాత్రమే దృష్టి పెట్టాలి. నీ నైపుణ్యాలు, నీ శరీరం, నీ ఆలోచనలు లేదా నీ వ్యక్తిగత పని. దాన్ని ఒక ప్రాజెక్ట్లా తీసుకో. రోజు కొంచెం మెరుగవు, బలపడు, గెలిచేవాడు ఎవడంటే తన మార్గంలో నడిచేవాడు. ఎన్ని మాటలు వచ్చినా, సహచరులు విడిచిపెట్టినా నడుస్తూనే ఉంటాడు. ఫలితాల గురించి చింతించడు. నువ్వు ఆగకపోతే నీ సమయం కూడా ఆగదు.
నీ గురించి మాట్లాడేవాళ్ళు నువ్వు ఈరోజు వారి మాటల వల్ల నీ మీద సందేహం పెట్టుకున్నావు. నువ్వు ఈరోజు ఇక్కడ నిలబడ్డావు మిత్రమా, ఎందుకంటే నువ్వు ఎప్పటికప్పుడు ఇతరుల వైపు చూస్తూ నీ గురించి నువ్వు మర్చిపోయావు కాబట్టి, నీ మీద నువ్వు నమ్మకం కోల్పోయావు కాబట్టి. నువ్వు నీ కోసం ఏం చేస్తావో అదే జరుగుతుంది. మనం మన విలువలను ఇతరుల అంగీకారంతో కొలుస్తాం. ఈ సమాజాన్ని మార్చిన ప్రతి వ్యక్తిలో ఉన్న శక్తి నీలో ఉంది. తేడా ఏంటంటే వాళ్ళు ఇతరుల మాటల్ని విస్మరించి తమ మాటల్ని వింటారు. నీ దృష్టి నీ లోపలికి తీసుకెళ్ళు. నువ్వు చెల్లాచెదురుగా ఉన్నంత వరకు నువ్వు ఏ పని సాధించలేవు. నువ్వు ఇతరుల్ని చూస్తూ ఆలోచించే సమయం నీ కళ్ళ నుంచి నిన్ను ఒక అడుగు దూరం చేస్తుంది. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నువ్వే దాని యజమానివి. ఎవరు నీ కోసం జీవించరు, ఎవరు నీ కోసం కష్టపడరు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ కోసం ఆలోచిస్తూ నీ జీవితాన్ని వృధా చేస్తావు? జీవితాన్ని మార్చడానికి ఖచ్చితమైన రోజు రాదు, ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఇక నుంచి నా దృష్టి నా మీద మాత్రమే ఉంటుంది. నువ్వు నిన్ను అర్థం చేసుకున్న రోజు ఈ ప్రపంచం నిన్ను ఆపలేదు. నీ మీద దృష్టి పెట్టడం అంటే సామర్థ్యం, స్వార్థం కాదు. ఎందుకంటే నువ్వు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు సహాయం చేయగలవు, ఏదైనా సాధించగలవు. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోతే అది వారి సమస్య. కాబట్టి ఆలోచించండి. ఆలోచించడం కూడా ఒక్కొక్కసారి మానేసి పని మొదలు పెట్టండి. ఆలోచించడం కాదు, చేయడం ముఖ్యం. ఆ గుంపు నుంచి బయటపడు. అది మాటలు మాత్రమే చెబుతుంది. నీ పేరు వినబడేలా మాట్లాడే వాళ్ళ నువ్వు ఎలాంటి మనిషి అవ్వాలనుకుంటున్నావో అది నిర్ణయించుకో. రోజంతా నిద్రపోయి ఎవరు ఏమనుకుంటారని ఆలోచిస్తూ ఉండక, ఉదయం లేచి ఎవరికీ తెలియకుండా సమయం వచ్చినప్పుడు సమాజానికి చూపించేవాడే అసలైన మనిషి. ఎలా ఎదుగుతాడో చూపించు. చేసేవాడికి ఒక్కటే అవసరం, నువ్వు నీ మీద దృష్టి పెట్టడం. అప్పుడు నీ మనసు ఎంత స్పష్టం చేస్తుందంటే, నమ్మకం ఎలా పెరుగుతుందంటే, పని ఎలా మాట్లాడుతుందో చూడు. అవును, నీ ప్రయాణం నువ్వు ఒంటరిగా ఉంటావు, కానీ కోల్పోయిన వాడిగా కాదు. ఎందుకంటే నిజంగా ఏదైనా పెద్దగా చేసేవాళ్ళు మొదట్లో ఒంటరిగానే ఉంటారు మిత్రమా. ఈ ఒంటరితనం నిన్ను బలహీనం చేయదు, మరింత బలపరుస్తుంది. ఈ రోజు నుంచి నీతో నువ్వు వాగ్దానం చేసుకో, ఏమైనా సరే ఇతరుల మీద కాకుండా నన్ను నేను మార్చుకుంటాను అని. ఎందుకంటే అప్పుడు ఈ యుద్ధం బయట కాదు, వాళ్ళతో కాదు, నీతో నువ్వు. నిన్ను గెలవకపోతే ప్రపంచంలో దేన్ని నువ్వు గెలవలేవు. నీకోసం పనిచేయడానికి, నిన్ను నిరూపించుకోవడానికి, నిన్ను తయారు చేసుకోవడానికి ఇక్కడే పరీక్ష ఉంది. నువ్వు అది చేస్తే చాలు. ఆ రోజు నువ్వు ఎవ్వరి కింద నిలబడాల్సిన అవసరం అస్సలు లేదు. నీ పేరే చాలు. నువ్వు నీ జీవితాన్ని నీ చేతిలో తీసుకోకపోతే నువ్వు రోజంతా బిజీగా ఉంటావు, కానీ శాంతి ఉండదు. నువ్వు చేసేది నీ మనసుకు సంబంధించింది కాదు. ఎవరు ఏమీ అనకూడదని భయపడతావు, కానీ ఆ మాట అర్థం చేసుకో. జీవితం రేస్ కాదు మిత్రమా, అందరికంటే ముందు వెళ్ళాలని అనుకోవడానికి. జీవితం అంటే నీ ముందరి స్వరూపం. నీ ముందరి స్వరూపం కంటే ముందుకు వెళ్ళడం. నువ్వు జనాల అంగీకారం వెంట పరిగెడుతూ ఉంటే నీ నిజమైన సామర్థ్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. నిన్ను తీర్పు చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, తక్కువ చేసి చూసేవాళ్ళు రేపు నీతో ఒక ఫోటో దిగటానికి క్యూలో నిలబడతారు. ఆ రోజు వాళ్ళ మాటలు వినడానికి నీకు సమయం ఉండదు. ప్రతి నిర్ణయం ఇతరుల ఆలోచనపై ఆధారపడి ఉండే జీవితం కావాలా, లేక ప్రతిరోజు నీ కోసం, పెరుగుదల కోసం, నీ గుర్తింపు కోసం ఉండే జీవితం కావాలో నిర్ణయించుకో మిత్రమా. ప్రతి అడవిలో నిన్ను ఆపేవాళ్ళు ఉంటారు. నువ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే నువ్వు మారిపోతే వాళ్ళకి తమ గురించి ఆలోచించాల్సిన వస్తుంది కదా. నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు అసూయపడతారు. అందుకే నువ్వు బలంగా అవ్వాలి. పొగడ్తలు లేకుండా కేవలం సంతోషంగా ఉండేవాడి ఆలోచనల్లో, శాంతంగా ఉండేవాడి చర్యల్లో స్పష్టతతో జీవించేవాడు అవ్వాలి. నీ దృష్టిని కేవలం నీ పెరుగుదలపైన ఉంచు. అప్పుడే నీ లోపల ఒక మార్పు వస్తుంది. దానిని నువ్వు కూడా గుర్తుపెట్టలేవు. మొదట్లో కష్టంగా ఉన్నా తర్వాత వావ్ అనిపిస్తుంది. సో ఏదైనా సాధించాలంటే మనలో పట్టుదల ఉండాలి. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.